2018 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2019 జనవరి 5వ తేదీ వరకు ధనుసు రాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాలు. ముఖ్యంగా వీరికి కూడా వృశ్చిక రాశి వారి లాగానే తొందరపాటుతనము, అత్యంత ప్రమాదకరమైన రహస్య సమాచారాలు సేకరించడము, ఇతరుల మీద నిందారోపణ, లేనిపోని వ్యవహారాలు తలదూర్చము లాంటివి వీరికి కూడా ఉన్నాయి. అనవసరమైనటువంటి తప్పుడు దారిలో ఉద్యోగ ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. లంచాల రూపంలో ఎవరికైనా ధనాన్ని ఎరచూపి ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారా, ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మానసిక వేదన కారణమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలు మానసిక వేదన గురై అనారోగ్య సూచన, హృద్రోగ సంబంధమైన అనారోగ్యానికి కూడా గురి కావాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాగే కేశ సంబంధమైనటువంటి ఇబ్బందులు, జుట్టు అధికంగా రాలిపోయేటువంటి ప్రమాదం కూడా ఈ వారంలో ఈ ధనుసు రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. సంతానం పొందే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. ఒక రకమైనటువంటి దుష్ట వార్తలు వినేటువంటి అవకాశం కనబడుతోంది. అయిన వారిని కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా అశుభ వార్తను పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం సంభవిస్తోంది. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తవడానికి చేసేటువంటి కొన్ని దుష్ట ప్రయత్నాలు బయటపడతాయి. దానివల్ల లేనిపోని అనర్థాలకు దారితీసేటువంటి అవకాశాలు. ఇక్కడ వీరికి శుభవార్త ఒకటి చెప్పాలి. బుధ, గురు, శుక్రవారాల్లో ఆర్థిక స్వావలంబన, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఆడవారి మూలకంగా ధనలాభం ఎక్కువ ఉంటుంది. విలువైన బహుమానాలు కూడా అందుకునేటువంటి అవకాశము ఈ వారంలో కనిపిస్తుంది. బుధ, గురు, శుక్రవారంలో కనబడుతోంది. మరి శనివారంలో తీవ్ర ఆర్థిక మాంద్యము, టెన్షను, ప్రతి పని కూడా వాయిదా వేయడము, అనారోగ్య సూచన, విరోచనాలు లేదా అజీర్ణ సంబంధమైన వ్యాధులు లాంటివి మీకు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. సోదరులతో మమేకమై ఏదైనా కార్యక్రమం చేస్తే అనుకూలత ఎక్కువ ఉంటుంది. మిత్రులతో చేస్తే నష్టపోతారు. దుష్టుల సాంగత్యం వల్ల తీవ్రమైన అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మంగళవారం రోజున అవమానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం రోజున తీవ్ర ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, సోదరిమణులతో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. పనిచేసే చోటనే అవమానం పొందే అవకాశము, తీవ్ర స్థాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి కూడా ఎదురవ్వచ్చును. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు అత్యాశ వల్ల ఇంకో సంస్థకు మారడం చేసే ప్రయత్నంలో కాస్త రసాభాస గురవుతారు. పాత కంపెనీ వారు మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర స్థాయి విభేదాలు చోటు చేసుకునే అవకాశము. పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది వ్యవహారము. అక్కడ కూడా మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉన్నందువల్ల మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ కట్టే సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అన్నటువంటి విషయం బయటపడుతుంది. దానివల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది, కొత్త ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఏమాత్రం కనబట్టలేదు. అటువంటి సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనే విషయం మీకు గట్టిగా చెప్పబడుతుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కఠిన సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి సమయం కాదు. కొంతకాలం ఎదురు చూడండి, తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. వీసా సంబంధ సమస్యలు జటిలమవుతాయి. పనికిమాలిన వ్యక్తులతో కలిసి అనవసరంగా కార్యక్రమాన్ని నష్టపరుచుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల కొంత నష్టం ఎక్కువ సంభవిస్తోంది. ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు శని గ్రహానికి, గురుగ్రహానికి జపము చేయించుకోవడం ఉత్తమము. శనగలు, నల్ల నువ్వులు ఈ వారం మొత్తం కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతినిత్యము దానం చేయడం గాని, లేదా ఆవుకి నల్ల నువ్వులు, బెల్లము కలిపి కాసింత ఆ పదార్థాన్ని ఆవుకు తినిపించడం కానీ, ఈ యొక్క మన ఇంటి పక్కన ఉండేటువంటి వీధి కుక్కలకి ఏదైనా తినుబండారాలు ఇవ్వడం కానివ్వండి, లేదా హాస్పిటల్ ఉన్నటువంటి రోగులకి మన పిల్లల చేతుల మీదుగా వారికి ఫలాలు కానీ, అవసరమైనటువంటి పదార్థాలు కానీ, మందులు కానీ వారికి ఇప్పించినట్టయితే మీకు తోచినంతగా 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టండి. 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టండి. అందులోనే దాన ధర్మాలు చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మనకు రాబోయేటువంటి ఆటంకాల నివృత్తిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. దానివల్ల అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వారం మొత్తం కూడా విద్యార్థులు, ఉద్యోగస్తులు జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. వివాహాది శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం మంచిది కాదు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. అనవసర వ్యవహారాలు తలదూర్చకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెబుతుంది. కాబట్టి ఈ వారం మొత్తం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాల వరకు మీరు 7 అంకెను అదృష్టంగా భావించండి. శుక్ర శనివారాలలో 4 అంకెను అదృష్టంగా భావించి మీ శుభకార్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.